ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ దర్శకుడు అట్లీతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప 2 వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో నెవర్ బిఫోర్ అనేలా ఈ ప్రాజెక్ట్ ని తెరకెక్కిస్తున్నారు. బన్నీ, అట్లీ ఇద్దరు కూడా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడం లేదట. విజువల్ వండర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ఏకంగా హాలీవుడ్ ను టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. టెక్నికల్ టీమ్, విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ బ్లాక్ లెవెల్ అంతా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో విలన్ గా హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ ను సంప్రదించినట్టుగా వార్తలు వచ్చాయి. ఐ యామ్ లెజెండ్, మెన్ ఇన్ బ్లాక్, కింగ్ రిచర్డ్ వంటి వరల్డ్ ఫేమస్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విల్ స్మిత్ ఈ ప్రాజెక్టులో భాగమైతే హాలీవుడ్ రీచ్ గట్టిగా ఉంటుందని భావిస్తున్నారట. ఒకవేళ విల్ స్మిత్ కన్ఫర్మ్ కాకపోతే డ్వేన్ జాన్సన్ అనే మరో స్టార్ పేరును పరిశీలిస్తున్నారట. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇప్పటికే హీరోయిన్ గా దీపికా పదుకొనేను ఫైనల్ చేయగా, ఆమెతో పాటు మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నట్టుగా టాక్ ఉంది. కానీ ఇంకా మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ ప్రాజెక్ట్ స్కై ఫై నేపథ్యంలో ఉంటుందని చెబుతున్నారు. నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వారు ఏకంగా 800 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్టుగా ప్రచారంలో ఉంది. మరి బన్నీ, అట్లీ ఎలా ప్లాన్ చేస్తున్నారో చూడాలి.